బోటీ కర్రీ ఎలా చేయాలి అనే దానికి మనము చాలా ఆలోచిస్తాము. అందరికీ బోటీ కర్రీ చేయడం అంటే సులభం కాదు. అందుకని ఏమేమో చేస్తారు. నేను మటన్ షాప్కి వెళ్ళాను. మంచిగా 1.5 kg బోటీ తీసుకున్నాను. యూసుఫ్ భాయ్ నాకు మంచిగా ఇస్తాడు. అందుకని నేను యూసుఫ్ భాయ్ దగ్గరనే తీసుకుంటా ఎప్పుడు. బోటీ మంచిగా ముక్కలు కొట్టేసిండు, పీసులు కొట్టేసి ఇక చూడు మళ్ళా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చేసిండు. ఇంటికి తీసుకొచ్చిన మా ఆవిడ నేను కలిసి ఆ ముక్కలన్నిటినీ అదిగో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఆ బౌల్లో వేసేస్తున్నాం. వేసేసినాం. బౌల్లో వేసేసినాక మరి బొత్త ఉంటుంది కదా, మా ఆవిడ ఏం చేసిందంటే పేగులు ఉంటాయి కదా, పేగులు వాటిని కట్ చేపియమన్నది. నేనేం చేసిందంటే యూసుఫ్ బాయ్కి కటింగ్ చేయమని చెప్పిన. యూసుఫ్ బాయ్ మొత్తం కట్ చేసిండు. ఇక అవన్నీ ఇట్లా కట్ చేయించుకొని రావద్దని మా ఆవిడ కొద్దిసేపు అన్నది. తర్వాత ఇదిగో ఇందులో వేసి జాలిగల బౌల్లో గిన్నె అంటారు కదా, ఇందులో వేసేసి మరి ఇక మంచిగా కడుగుతూ ఉంది. ఇక చూడు సూపర్గా ఎక్కువ కొవ్వు వచ్చింది. ఇంకోసేపు మరి ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. మీరు తీసుకున్నప్పుడు చూడండి, ఎక్కువ కొవ్వు రాకుండా చూసుకోండి. ఆయిల్ అయిపోద్ది మొత్తం. కడిగిందంతా మళ్ళీ వేరే బౌల్ వేసి ఇదిగో వేడి నీళ్ళు పెట్టేశాము. వేడి నీళ్ళు ఎందుకంటే ఆ బొత్త ఉన్నదిగా, బొత్త ఆ వేడి నీళ్ళల్లో ఇట్లా ముంచి తీస్తే అది పైదంతా ఉత్తనే వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, అదిగో చూడండి తీస్తున్నాము. నేను మా ఆవిడ ఇద్దరం కలిసి తీసాము కష్టపడైతే. ఇదిగో అంతగానం చెత్త వెళ్ళింది. మళ్ళీ వీటిని కడిగింది మా ఆవిడ. కడిగేసి పక్కన ఒక గిన్నె పెడుతుంది చూడండి. ఇక మా ఆవిడ కష్టానికి ఇక హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ గిన్నెలో ఉప్పు పసుపు వేసి నీళ్ళు పోసి ఇక మరగబెట్టింది మా ఆవిడ. చూడండి ఎంత బాగా మరుగుతుందో. సూపర్గా మరిగింది కదా అనుకోకండి, మరుగుతుంది దగ్గర. ఇప్పుడు మరిగింది. ఇట్లా మరగబెట్టేసి బాగా వేడైపోయినాక తీసి ఆ నీళ్ళని వంపేసి అదిగో అలా గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎంత కావాలో ఆయిల్ అంత వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని మనం కలుపుకోవాలన్నట్టు. పనిలో పని నా ఛానల్ మీరు మొట్టమొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్లు కంపల్సరీ పెట్టండి. ఇలా దూరగా వేగే వరకు మరి మనం అలా కదుపుతూ ఉండాలి. ఇది అల్లం కూడా వేసేసింది మా ఆవిడ. అప్పుడే అల్లం వేసేసి కలిపేసినాం. పక్కన గిన్నె కానీ వచ్చింది కదా, అది బగారా కోసం పెట్టామన్నట్టు. బగారా కూడా చూపిస్తాను. ఇదిగో మనం వేడి చేసుకొని ఫస్ట్ మనం మరిగించుకున్నాం కదా బాగా, ఆ బోటీ కూరని ముక్కలన్నిటినీ ఇందులో వేసేసి కలిపేస్తుంది మా ఆవిడ. చూడండి, మిస్ కాకుండా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. చాలామంది బోటీ కూర ఎలా చేయాలనో తెలియక తెచ్చుకోరు, వండుకోరు. కారం వేస్తున్నాము. కారం వేసేసి అందులో ఉప్పు కూడా వేసేస్తున్నాము. కారము మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఉప్పు కూడా రుచికి తగినంత వేసుకోండి. ఎక్కువ తినకూడదు. ఏదైనా మనం మితంగా తింటేనే ఆరోగ్యం. చూడండి కొద్దిసేపు అయ్యాక ఇట్లా మంచిగా మరిగిందండి. నా భాష కొంచెం తేడా ఉంటుంది, మీరు ఎవరు ఏమనుకోవద్దు. అది 2 భాషలు కలుస్తాయి. అది ధనియాల పొడి కూడా వేసేసినాము. అదన్నమాట. ఇక మసాలా వేసేసి నేనేమో మా ఆవిడకు పులుసు పెట్టన్నాను, కానీ మా ఆవిడ వెరైటీగా చూడండి చూపిస్తాను. వెరైటీగా పులుసు లేకుండా పులుసు వచ్చేలాగా అలా ఒక పళ్ళెం పెట్టి దాంట్లో నీళ్ళు పోసింది. ఆ పులుసు దానంతా అదే కిందికి వచ్చేసింది అన్నట్టు. మంచిగా అయింది. కర్రీ మాత్రం సూపర్ ఉంది. అట్లాగే ఫైనల్గా మటన్ మసాలా కూడా వేసుకొని కలుపుకున్నాం. లాస్ట్లో మరి
పుదీనా వేసేసింది మా ఆవిడ. పుదీనా స్కిప్ అయింది ఏంటంటే ఇందులో కొత్తిమీర స్కిప్ అయిందండి. కొత్తిమీర దొరకలేదు. 3-4 దుకాణాలు తిరిగినా కూడా మరి రేట్లు ఎక్కువ ఉన్నాయని ఎవరు తెలియదట. మరి మన బ్యాళ్ళకి అది కొత్తిమీర అయితే ఇంకా బాగుండేది. పక్కన ఇదిగో ఇక బౌల్ ఆ గిన్నె పెట్టాం కదా, ఆ గిన్నెలో బగారా ఐటమ్స్ అన్నీ వేసాము. వాటితో పాటుగా మరి అల్లం కూడా వేసాము. బగారా సామాన్లు అంటే ఉంటాయి కదా, ఆకు, మళ్ళా దాల్చిన చెక్క, అవన్నీ ఇక నాకు అన్నిటి పేర్లు రావనుకోండి ఇప్పుడు చెప్పడానికి. అన్నీ వేసి కలిపేసి అందులో టేస్ట్ కోసం మంచిగా 2 టమాటా ముక్కలను కూడా కోసేసాము. అదిగో బియ్యం కూడా కొద్దిసేపు నానబెట్టింది. ఫస్ట్ బియ్యము నానబెట్టేసి ఫైనల్గా పుదీనా వేసుకున్నాము. అంతే, అయిపోయింది బిర్యానీ రైస్. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.